నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. నువ్వు చేసే పని మీద చిత్తశుద్ధి లేకున్నా పర్వాలేదు, కానీ పక్కవాడి పని చెడగొట్టాలనే చెత్త బుద్ధి మాత్రం ఉండకూడదు. నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది. మెదడుకు మేత. చివర్లో మీకు చిన్న ప్రశ్న ఉంటుంది, దానికి సమాధానం కామెంట్లో తెలపండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, ఫిబ్రవరి 3, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 6:51, సూర్యాస్తమయం సాయంత్రం 6:08, చంద్రోదయం రాత్రి 12:21, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:38. తిథి అష్టమి సాయంత్రం 5:15 వరకు, తదుపరి నవమి. నక్షత్రం విశాఖ తెల్లవారుజామున 7:15 వరకు, తదుపరి అనురాధ. కరణము కౌలవ సాయంత్రం 5:15 వరకు, తదుపరి తైతుల. తెల్లవారుజామున 5:41 వరకు, తదుపరి గరిజ. యోగము గండము మధ్యాహ్నం 12:44 వరకు, తదుపరి వృద్ధి. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:40 నుండి 11:05 వరకు. యమగండం మధ్యాహ్నం 1:54 నుండి 3:19 వరకు. గుళిక కాలం ఉదయం 6:51 నుండి 8:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:06 వరకు. వర్జ్యం ఉదయం 11:52 నుండి 1:34 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:15 నుండి 6:03 వరకు. అమృత గడియలు రాత్రి 10:02 నుండి 11:43 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. ఫిబ్రవరి 3 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి సాయంత్రం 5:15 వరకు ఉంటుంది, తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథుల రోజులలో అస్సలు శుభకార్యాలు చేయకూడదు. ఇదే కాకుండా వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. కావున ఎటువంటి శుభకార్యాలు చేయడానికి ముహూర్తాలు లేవు. ఒకవేళ ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే మీ నక్షత్ర బలం, చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 1:04 వరకు తులారాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను ఉంటారు. పుష్యమాసంలో శనివారానికి చాలా విశిష్టత ఉంది. పుష్యమాసంలో శనివారం నాడు శివాలయానికి వెళ్ళి శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులను ప్రసాదంగా పెడితే ఏలినాటి శని తొలగిపోతుంది. ఎవరిపై ఎటువంటి శని దృష్టి ఉన్నా తప్పకుండా తొలగిపోతుంది. ఈ శనివారంకి అంత విశిష్టత ఉంది. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. యాగరక్షణకి రాక్షస సంహారం కోసం రాముడిని తీసుకెళ్తానని ఏ మహర్షి కోరుతాడు? విశ్వామిత్ర మహర్షి. ఈరోజు ప్రశ్న. రావణుడు ఏ యుగానికి చెందినవాడు? సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ
వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, చెడు వ్యసనాలకి స్వస్తి చెప్పండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వృషభ రాశి, భవనాలు వాహనాలు కొనుగోలు చేస్తారు. మిథున రాశి, వివాహ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. కర్కాటక రాశి, గొడవలకు మరింత దూరంగా ఉండండి. సింహరాశి, పెద్దల ప్రోత్సాహం సలహాలు పొందుతారు. సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి. కన్య రాశి, ఆస్తులు పంపకాలు కొనుగోలులోను మీ ప్రయత్నాలు సాగవు. తులారాశి, వృత్తులు వ్యాపారాల్లోని వారు మరింత రాణిస్తారు. వృశ్చిక రాశి, ఆస్తుల వివాదాలు అత్యంత ఆశ్చర్యకరమైన విధంగా పరిష్కారమవుతాయి. ధనుస్సు రాశి, వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. మకర రాశి, మితిమీరిన విశ్వాసం విడనాడి 1కి 2 సార్లు ఆలోచించి అడిగేయడం మంచిది. కుంభరాశి, కోర్టుల్లో నలుగుతున్న కొన్ని కేసులు చివరి దశకు చేరుకోవడం ఉత్సాహాన్నిస్తుంది. మీనరాశి, విద్యార్థులు విజయాల బాటలో పయనిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.